నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. రిమాండ్లో కొందరు పోలీసు అధికారులు ఉండగా ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతుంది. కొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుపై పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. ఇక తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఫిర్యాదు సమయంలో సీఐతో వాగ్వివాదం జరగ్గా తిరిగి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. నేతలపై కేసులు నమోదవటాన్ని చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరుగుతోంది దిలీప్? చూసుకోవచ్చు అనుశ్రీ, తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలపైన ఏదో ఒక కేసు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా ఇటు సిద్దిపేటకు చెందినటువంటి కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ తన ఫోన్ ట్యాపింగ్ గతంలో 2003లో జరిగిందంటూ కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు. సో ఈ మేరకు అదంతా కూడా మాజీ మంత్రి హరీష్ రావు డైరెక్షన్లో జరిగిందంటూ కూడా అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో హరీష్ రావు పైన కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో తాజాగా హరీష్ రావు కూడా హైకోర్టును నిన్న ఆశ్రయించారు. సో తన పైన నమోదైనటువంటి కేసును కొట్టివేయాలి, అరెస్టును ఆపాలంటూ కూడా తను హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాపింగ్ కూడా జరుగుతుంది అంటూ కూడా గతంలోనే తను ఆరోపణలు చేశాడు. ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కొంత అంటే సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు కూడా నా వెంట పోలీసులు ఫాలో అవుతున్నారు, నా వెహికల్ని కూడా తనిఖీలు చేస్తున్నారు, కొంత డ్రగ్ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తారు. అయితే తాజాగా నిన్న తను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. సో అక్కడ ఉన్నటువంటి సీఐతో కొంత వాగ్వాదాన్ని కూడా దిగా. అయితే తిరిగి ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి పైనే కేసు కూడా నమోదైంది. పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇప్పటికీ బంజారాహిల్స్ పోలీసులు, అలాగే గచ్చిబౌలి పోలీసులు, ఎస్ఓటి పోలీసులు కూడా కొండాపూర్లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో అక్కడికి మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకోబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ విచారణ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే పోలీస్ అధికారులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న వీళ్ళు కూడా రిమాండ్లో ఉన్నారు. కొంత భుజంగరావు బెయిల్ పైన బయట ఉన్నాడు. ప్రభాకర్ రావు ఇప్పటికీ అమెరికాలో ఉన్నాడు. తనని కూడా ఇండియాకి రప్పించే ప్రయత్నం సిట్ అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొంత బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్య కూడా, నకరేకల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్య కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే సిట్ విచారణ కూడా కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. సో మరికొంతమంది ఎమ్మెల్యేలకు, ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి, అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు కూడా కొంత నోటీసులు అందే అవకాశం ఉందని చెప్పి గతంలో కూడా సీట్ నుంచి కొన్ని లీకులు వచ్చినటువంటి అంశం. అయితే ఇప్పటికే కూడా అటు దుబ్బాక ఉప ఎన్నికల్లో కావనివ్వచ్చు, అలాగే మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ నేతలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్లు గత ప్రభుత్వం చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు బీజేపీ నేతలు కూడా గతంలో కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఇప్పుడు ఇటు కీలకంగా మారింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు కాబట్టి సో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇటు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఎవరినో ఒకరిని ఏదో ఒక కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. ఇప్పటికే హరీష్ రావు పైన 4 కేసులు నమోదయ్యాయి. ఇటు మానుకొండూరులో కూడా కేసు నమోదైంది. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో 1,00,000 కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, సో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనను ఎదుర్కొంటాము, అడ్డుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి ప్రభుత్వం తెచ్చినటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ.